మరి ఈనాటి మన సంతూర్ జెమినీ టీవీ ఉగాది పురస్కారాలు పవర్డ్ బై ఎయిర్సెల్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఆఫ్ అవార్డ్స్ లో వెళ్ళిపోదాం. మరి ముందుగా స్పెషల్ జ్యూరీ అవార్డ్. మా జ్యూరీ అంతా కలిసి ఒక అవార్డ్, ఈ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఎవరికి ఇవ్వాలో నిర్ణయించారు కాబట్టి ఆ వ్యక్తిపై ఒక చిన్న ఆడియో విజువల్ చూద్దాం ఇప్పుడు. మాట్లాడే అర్హత నీకు లేదు. ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. బియ్యం దొంగ రవాణా చేసింది జయకృష్ణ? అసలు ఏం జరిగిందండి? అన్నపూర్ణ, రేషన్ బియ్యం దొంగ రవాణా చేయించింది మీ అన్నయ్య. నీ కొడుకులిద్దరూ నీ అన్నయ్యతో కలిసి ఈ పాడు పని చేశారు. మరి ఈ అవార్డ్ ని అందజేయవలసిందిగా, వేదికపై రావాల్సిందిగా సహజ నటి జయసుధ గారిని కోరుతున్నాము. అలాగే ఈ అవార్డ్ అందుకోవాల్సిందిగా మెగా బ్రదర్ విలక్షణ నటుడు మిస్టర్ నాగబాబు గారు ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ స్పెషల్ జ్యూరీ అవార్డు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ జెమినీ అండ్ థ్యాంక్ యూ సంజయ్ అండ్ విజన్ టైమ్స్ రామూర్తి గారికి, కిరణ్కి, అందరికీ థ్యాంక్స్. ఇంకా మనం బిగినింగ్ ఫేజ్లో ఉన్నాం. ఇంకొక 1 year తర్వాత ఇక్కడ చాలా మందిని మనం కొట్టాలి, మనందరం అవార్డు సంపాదించాలి. ఇక్కడ చూస్తున్న ప్రతి టీంని, జెమినీ ఛానల్లో ప్రతి సీరియల్ని చూస్తుంటాను. నాకు సీరియల్స్ గురించి, ఈ ఛానల్స్ గురించి మాట్లాడచ్చు కదా కొద్దిసేపు? ప్లీజ్ సార్. ఏమో 40 seconds టైం ఇచ్చాము ఇందాక. సార్ మీరు ఎంతసేపు మాట్లాడినా మేము అందరం వింటాం, ఏమంటారు? థ్యాంక్ యూ. నాకు ఆడవాళ్ళు మగవాళ్ళని మించి ప్రతి రంగంలో విజయం సాధించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా చెల్లెళ్ళు అంటే ఇష్టం, ఆడవాళ్ళంటే చాలా గౌరవం, నా కూతురు నాకు చాలా ఇష్టం. అలాంటిది అటు నార్త్లో ఏక్తా కపూర్, సౌత్లో మా పద్మన ఇష్టమే, సౌత్లో తమిళ్లో రాధిక గారు, అండ్ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ గర్వించదగినటువంటి మంజులా నాయుడు గారు అండ్ వాళ్ళ బ్రదర్స్. ఐ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే టీవీ రంగం ఇక మగవాళ్ళది కాదు, ఇది ఆడవాళ్ళదే. వాళ్ళు డామినేట్ చేస్తున్నటువంటి రంగం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ముఖ్యంగా మా ఇంట్లోనే మా అమ్మగారు ఒక పెద్ద టీవీ రెగ్యులర్గా చూసేటువంటి ఒక ఫ్యాన్ మా అమ్మ. అందులో ముఖ్యంగా మా అమ్మగారు మిస్ కాకుండా చూసేది మాత్రం మొగలి రేకులు. అమ్మ నాకేదో అవార్డు ఇస్తున్నారంట, ఏదో ఆర్టిస్ట్గా, అంటే నీకోటి వెంటరా, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ అబ్బాయికి ఇవ్వాలి కదా అన్నారు. అదేంటమ్మా నాకు కాదా అంటే మా అమ్మ అంత ఇష్టం మీ సీరియల్ అంటే. మేము కూడా నెక్స్ట్ మా అమ్మకి ఇష్టం లేక మా ఆపరేషన్ డెవలప్ చేస్తాం. దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆర్కే నాయుడు అనే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అంటే మా అమ్మగారికి చాలా ఇష్టం. దానికి కారణం అతని గురించి అడిగింది, ఈ అవార్డు అతనికి ఇమ్మని మా అమ్మ. అమ్మ ఇదేంటమ్మా నాకు ఇస్తుంటారంటే ఆవిడకి అంత ఇష్టం ఆ సీరియల్ అంటే. అందులో ఆర్కే నాయుడు అనే పేరు ఎందుకంటే అది మా తాతయ్య గారి పేరు. అది ఎలా వచ్చిందో కానీ మా అమ్మకి అందుకే నా క్యారెక్టర్ బాగా ఇష్టం. సో మంజులా నాయుడు గారికి కానీ, అలాగే బిందు నాయుడు గారు చాలా ఎక్సలెంట్ స్క్రిప్ట్ చేస్తారు. ఆవిడ నెంబర్ 1 ఇన్ జెమినీ. అలాగే మిగిలినటువంటి టీమ్స్ అందరికి కూడా, ముఖ్యంగా ఈ ఏ టీం వెనకాలైతే లేడీస్ ఉన్నారో, ఆడవాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా, ఉగాది సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, నెక్స్ట్ టైం మన అపరంజి టీం అన్ని అవార్డులను మొగల్ రేకులు కొడదాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. మరి నెక్స్ట్ ఇస్ బెస్ట్ టాక్ షో అవార్డ్. మరి ఈ టాక్ షో అవార్డ్ కేటగిరీలో కూడా మా స్పెషల్ జ్యూరీ వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఆయన ఎవరో మీ అందరికీ బాగా తెలుసు. సమాజంలోని సమస్యల్ని వెలికి తీసి
ప్రజల ముందుకు తీసుకొచ్చి ప్రజలతో మాట్లాడి వాళ్ళకి ఇంకా దగ్గరవుతూ మంచి మంచి సలహాలు ఇస్తూ చాలా చక్కగా మాట్లాడుతూ మంచి వినోదాన్ని అటు మంచి సలహాల్ని అందరికీ అందిస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఎవరో ఆడియో విజువల్ ద్వారా చూద్దాం. ఆ లాయర్కు ఇద్దరు ఉన్నా సరే కూడా అలాగే ఏం చేస్తారు అని ఇలాగే అంటుందంట. కానీ ఎప్పుడైతే ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో మనం ఒంటరిగా బతుకుతున్నప్పుడు సమస్యలు ఇంకా ఎక్కువ వస్తాయి కదా అని మీకేమైనా వచ్చినాయా? ఉగాది పురస్కారాలకు ఎంతో ఉత్సాహంగా వచ్చిన ఔత్సాహిక నటీనటులందరికీ శుభాకాంక్షలు. ఈ ప్రజావేదిక అనే కార్యక్రమం ఎలా ఉందో నాకు ముందు తెలియదు. కానీ నాగవల్లి షూటింగ్ కోసం నేను విజయనగరం వెళ్ళినప్పుడు సామాన్యంగా నేను ఎప్పుడైనా కనపడితే పరుచూరి అని అరుస్తారు, ఆ ఊళ్ళో ప్రజావేదిక అని అరిచారు. అప్పుడు టీవీ ఎంత బలవత్తరమైనదో నాకు అర్థమైంది. దానికి ఇవాళ ఈ అవార్డు ఇచ్చినందుకు జెమిని టీవీ వారికి, జ్యూరీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. యాంకర్, నటుడు, వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. ఎస్, యు గెస్డ్ ఇట్ రైట్. నందకిషోర్ గారు ఇప్పుడు అనన్యతో పాటు ఒక అద్భుతమైన డాన్స్ నంబర్ మన ముందు ప్రదర్శించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ నందకిషోర్ అండ్ అనన్య ఆన్ స్టేజ్. గుండెల్లో గుండు మల్లి, జామెట్టి జాజి మల్లి, సోకుల్లో సూది మల్లి, నాజుకు నాగమల్లి, సందెల్లో సుక్క మల్లి, కవ్వించే కన్నె మల్లి, ఎద్దెల్లో ఎర్ర మల్లి, అందాల గుండు మల్లి, అందాల గుండు మల్లి, అందాల గుండు మల్లి. సూర్యుడే సూర్యుడే, సుక్కుల్లో సూర్యుడే, మా పల్లెల్లోనే సేరాడే. రాని సూర్యుడే, రాని సూర్యుడే, ఇతలోన సీకటి ఏరాడే. ఇన్నాళ్ళు లేదే, ఇన్నేళ్ళ నేదే, ఆకాశం నవ్వుతున్నదే. ఈ నింగిలోనే ఆ మాయగాడే వెలుగేదో నింపాడే. రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అత్తలి బొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చేస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. రాజు గారి ఏనుగు మీద రై రై రప్పర్ రై 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 రప్పర్ రై అని ఊరేగిస్తానే. ఇలా
తీసుకొనొస్తానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నువ్వంటే పాడి పాడి చేస్తానే నీ వెంటే పాడి పాడి వస్తానే నాకు మా మదర్ కూడా గొడవ వస్తూ ఉంటుంది. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ గోస్ बेस्ट एक्टर अभी पिक्चर बाकी है मेरे दोस्त द मोस्ट पॉपुलर सीरियल అద్భుతవనంగా కనిపించే చర్మం యొక్క రహస్యం సంతూర్ సమర్పించు ఉగాది టీవీ పురస్కారాలు 2010 పవర్డ్ బై పాకెట్ ఫైండర్ ఆన్